హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత దాంట్లోకి కావాల్సినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ అన్నీ వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు వేగనివ్వాలి. సో ఇవి వేగుతున్న సమయంలో మనం మెంతికూరని కడిగి పెట్టేసుకుందాము. కట్ చేసుకొని కూడా పెట్టేసుకుందాము. ఓకేనా. నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. సో దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఈ మిశ్రమంలోకి వేసేసుకొని మెంతికూర కూడా బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మనం టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను వేసేసుకున్న తర్వాత టమాటా కూడా ఉడకాలి కదా, అందుకని ఇంకో 2 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మగ్గనిద్దాం. సో ఆ తర్వాత టమాటా మగ్గిపోయిన టమాటాలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని నీళ్ళతో సహా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు రెడీ అయిపోయి ఉంటుంది. సో ఈ ఉప్పు కారాలు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నీళ్ళు కూడా ఏమైనా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసేసుకొని అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని దించేసుకుంటే మెంతికూర పప్పు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.